హరి ఓం శ్రీ గురుభ్యో నమ. మీరు తిరుమల వెళ్తున్నారా? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మీరు ఈ పొరపాటు చేయకండి. ఏమిటి ఆ పొరపాటు అంటే, వేగవంతమైన రద్దీతో కూడిన జీవన విధానంలో కొన్ని నెలలు ముందుగానే తిరుమల స్వామివారి దర్శనం టిక్కెట్టు మనం పొంది ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శిద్దామా అన్న తహతహతో స్వామివారి దర్శనం కోసం మనం క్యూలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది సంప్రదాయం కాదు. ముందుగా వరాహస్వామి వారిని దర్శించిన తర్వాతే శ్రీనివాసుని దర్శించడం ఫలప్రదం. ఎందరో ఈ దర్శనం చేసుకోకపోవటం కొంచెం బాధాకరమే. వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ దర్శనాత్ ప్రాగ్వరాహస్య శ్రీనివాసో న తృప్యతి. మొట్టమొదట వరాహస్వామిని దర్శిస్తేనే వెంకటేశ్వరుడు సంతోషిస్తాడట. తొలిగా దర్శించటం, తనని దర్శించటం స్వామికి ఎంతమాత్రం తృప్తికరం కానే కాదు అన్నారు. ఎందుకు ఈ సంప్రదాయం వచ్చిందంటే, శ్రీనివాసుడు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి తను ఉండటానికి శ్రీ వరాహస్వామి వారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. యావత్ కలియుగం భవే స్థలం దేహి అవనీకాంత అని పురాణ వచనం. దానికి స్వామి వరాహస్వామి స్థలం మౌల్యేన గృహ్యతాం, కలియుగ ధర్మం ప్రకారం కొంత ధర చెల్లించి స్థలాన్ని పొందమని ఆయన సూచన చేస్తాడు. దానికి గాను ప్రథమం దర్శనంచ స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ పరం ద్రవ్యం దదామి కరుణానిదే. వరాహస్వామి మొదట దర్శనం, మొదటి పూజ, మొదటి నైవేద్యం, ఈ 3 నిబంధనలతో నీకు జరుగుతాయి. నన్ను దర్శించడానికి వచ్చిన వాళ్ళు మొట్టమొదట నిన్ను దర్శించాలి అని దానపత్రం రాసిచ్చి 100 అడుగుల స్థలాన్ని దానంగా పొందాడు. కనుక ప్రస్తుతం కూడా ఆనాటి నియమం ప్రకారమే తిరుమలలో శ్రీ భూవరాహస్వామి వారికే తొలిగా పూజా నివేదనాలు సక్రమంగా జరపబడుతూ ఉన్నాయి. అంతేగాక మరొక ముఖ్య విశేషం ఏమిటంటే, వరాహస్వామి వారిని జ్ఞానపిరాట్ అని పిలుస్తారు. జ్ఞానప్రదాత అని అర్థం. మొదటిగా ఈయన్ని దర్శిస్తే భక్తుడు జ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తాడట. శరీరంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ పంచకోశాలు ఉన్నాయి. అలా జ్ఞానమయ కోశంలో ప్రవేశించిన భక్తుడికి ఆనందమయ కోశం సులభంగా శాశ్వతంగా సిద్ధిస్తుంది. అందుకే తరువాత అంటే చివరిగా ఆనందప్రదాతైన ఆనంద నిలయుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి. ఆనంద నిలయుడిని దర్శించిన భక్తుడికి శాశ్వతమైన ముక్తి కరతలామలకం అవుతుంది. అంతేకాదండి, ఉత్తర భారతీయులు వెంకటేశ్వర స్వామికి ఆది వరాహ పెరుమాళ్, ఆది గురువుగా పేర్కొంటారు. జ్ఞానప్రదాతైన గురువు ద్వారానే భగవంతుణ్ణి దర్శించాలి. అప్పుడే భగవత్ సాన్నిధ్యం సులభంగా లభ్యమవుతుంది. అందువల్లే వరాహస్వామి వారిని మొదటిగా దర్శించిన తర్వాతే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం క్షేత్ర సంప్రదాయం. కనుక ఈసారి మీరు తిరుమల వెళ్ళినట్లయితే మొట్టమొదట వరాహస్వామి వారి దర్శనం చేసుకునే ప్రయత్నం తప్పకుండా చెయ్యండి. అది సాధ్యం కాని పక్షంలో కనీసం ఆనంద నిలయ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తరువాతైనా వరాహస్వామి వారి దర్శనం చేసుకోకుండా తిరుమల యాత్ర ముగించకండి.